అందరికీ శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు. నేను 2 రోజుల ముందుగానే పూజకి అన్నీ రెడీ చేసుకున్న టైంలోనే తులసమ్మకి తులసి కోటకి రంగులు వేసుకున్నాను. నేను ఈ విధంగా చేసుకున్నానని ఒకసారి చూడండి. తర్వాత పూజా విషయాలన్నీ చూద్దాము. తులసమ్మకి కలర్స్ వేయడం అయిపోయిందండి. తర్వాత శుక్రవారం ముందు రోజు అంటే లక్షవారం రోజు అమ్మవారికి మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజ కోసం అని. అలాగే సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా పువ్వులు, కాయలు అన్నీ కూడా తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను. అమ్మవారిని ముందుగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ముందు రోజు నైటే కుమ్మిచెలకలు నానబెట్టేసుకున్నాను. అలాగే ఉదయాన్నే లేచి కుమ్మిచెలకలు ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత అన్నం పెట్టేసాను, ఒక పావు పెట్టేశాక అది 3 ప్రసాదాల కింద రెడీ చేస్తాను. పులిహోర, దద్దోజనము, పులగానికి. అమ్మవారికి ఎంతో ప్రీతమైన ప్రసాదం అంటే ఫస్ట్ పులగమేనండి. అమ్మవారికి ఎంతో ఇష్టము. తర్వాత పులిహోర, తర్వాత దద్దోజనము. అయిపోయిన తర్వాత పరవన్నం కోసం అని కొంచెము బియ్యము అలాగే కొంచెం శనగపప్పు వేసాను పరవన్నం కోసం అని. అయిపోయిన పరవన్నం రెడీ అయిపోయింది. తర్వాత బూరెల కోసం అని శనగపప్పు కొంచెం ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. అలాగే గారెల కోసం అని మినప్పప్పు, బియ్యము కలిపి నానబెట్టుకున్నాను. మినప్పప్పు ఒకటి నానబెట్టాను, ఇది బియ్యం కూడా నానబెట్టాను పక్కన, కానీ అది కనిపించలేదు. తర్వాత బూరెల కోసం అని పప్పు ఏమో కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ ఇచ్చాను. తర్వాత ఇలా పలుకులుగా అవుతుంది. దీంట్లోని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది చల్లారేలోపు పులిహోరకి రెడీ చేసేసుకుందాము. పులిహోర కోసం అని పోపు పెట్టేసుకుంటున్నాను. అన్నం ముందు పక్కన పెట్టేసి చల్లార్చి పెట్టేశాను కదా, పోపులన్నీ వేసేసుకొని వేపేసుకుంటున్నాను. అమ్మవారికి పులిహోర అన్న చాలా ఇష్టం అండి. అంటే పసుపు కలర్లో ఉన్నవి పులిహోరన్న, పులగమన్న, చామంతి పూలన్న, పసుపు అన్న అమ్మవారికి ఎంతో ప్రీతికరం అన్నమాట. కాబట్టి ఏం చేసినా చేయకపోయినా సరే పులగము కంపల్సరీగా అమ్మవారికి ఉండాలని మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు. నేను చింతపండు పులుపు కూడా నైటే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. జస్ట్ అది పెట్టేసుకొని చింతపండు పులుపు ఒకటి వేసేసుకొని కలిపేసి డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఇలా ముందుగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవడం రెడీ అయిపోతుంది పులిహోర. ఎందుకంటే తక్కువ టైంలోనే ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. నాకు పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారి కోసమని చలివిడి అన్నీ కూడా రెడీ చేశాను. ఇప్పుడు నేను తయారు చేసిన అన్నీ కూడా వడపప్పు, చలివిడి, కొమ్ముచెలగలు, ఉడకబెట్టిన కొమ్ముచెలగలు, అలాగే చూడండి పులగం, పులిహోర, దద్దోజనం, బూరెలు, గారెలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. చాలా తక్కువ చేశాను. అమ్మవారి పూజ కూడా చాలా సింపుల్గా చేసుకున్నాము. ఆ పూలు నిన్న తీసుకొచ్చాను కదండి, అవన్నీ మేమే స్వయంగా మాల కట్టుకున్నాము. అమ్మవారికి తెచ్చింది బంతి పూలు ఒకటి కొని తీసుకొచ్చేసి అందులో ఆకులు తీసుకొచ్చి మాల కట్టేసుకున్నాము. పూజ అయితే చాలా సింపుల్గా జరిగింది. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను చూడండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వు, అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చేసాను. చాలా సింపుల్గా చేశాను. చాలా తృప్తి అనిపించింది.
ఎంతో సింపుల్గా పూజ చేసామండి. చాలా తక్కువ టైంలో తక్కువ చేసుకుని చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారంటేనే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.